లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాజధాని యజ్ఞానికి కాంగ్రెస్ వైసీపీలు రాక్షసుల్లా అడ్డం పడుతున్నాయన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 23% మంది అవునని 77% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ రంగారెడ్డి గారు శాసన మండలిలో పార్టీ ఉపనేత, అలాగే సీనియర్ నేత. ఇక శ్రీ నాగేంద్ర గౌడ్ గారు టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు. శ్రీ టీజీవి కృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి మాజీ సభ్యులు. శ్రీ నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు నియోజకవర్గం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత. ఇక ముందుగా రాజధాని యజ్ఞానికి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్లు రాక్షసుల్లో అడ్డుపడుతున్నాయని చాలా ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మరి 35,000 ఎకరాలు సమకూర్చుకున్నామని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి సడన్గా ఇప్పుడు ఈ రెండు పార్టీలు అడ్డుపడుతున్నాయి, ఈ రెండు నాయకులను మేము యజ్ఞం చేస్తుంటే ఒకప్పుడు శ్రీరాముడు యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు అడ్డుపడినట్లుగా ఈ రెండు పార్టీలు అడ్డుపడుతున్నాయని అర్థం వచ్చేటట్టుగా చెప్పడమే కాకుండా ఆయన ఇంకొక మాట అన్నారు. అమరావతి గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే టీడీపీ కార్యకర్తలు బుల్లెట్లాగా వెళ్లాలన్న మాట అది కొంచెం వినడానికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాట అయినప్పటికీ కూడా మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు ఏమిటో దాంట్లో ఉన్నటువంటి మరి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ప్రజాస్వామ్యంలో ఉండదా? మరి చంద్రబాబు గారు లాంటి పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో నాయకుడిగా ఉన్న వ్యక్తి అలా మాట్లాడడాన్ని ఎలా సమర్థిస్తారు? రాజధాని రాక్షసయజ్ఞం, రాక్షసులు, మరి ఈ బుల్లెట్లు, వీటి మీద ముందుగా రామానాయుడు గారికి అవకాశం ఇద్దాం. రామానాయుడు గారు చెప్పండి, ఏమిటి బుల్లెట్ లాగా అంటే ఏంటి? ఎవరన్నా ఏమైనా మాట్లాడితే బుల్లెట్లు లాగా వెళ్ళి వాళ్ళ మీద అది దౌర్జన్యం చేయమనా ఏంటి అసలు ఉద్దేశం ఏంటి? ఏంటంటే వేళ మనందరం చూసాం ఆ రోజు. కనీసం ఏంటంటే రాష్ట్ర విభజన చేసినప్పుడు రాజధాని కనీసం ఎక్కడో కూడా చూపించకుండా కట్టుబట్టలతో రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోటు బడ్జెట్, ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ప్రజా రాజధాని నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక ధ్యేయంతో, ఒక లక్ష్యంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. అందుచేత ఈవేళ మరి ప్రపంచంలో ఎక్కడ మనం చూడాల, ఎక్కడ కూడా ఒక లాఠీ చార్జీ జరగకుండా, ఒక నిరసన లేకుండా అక్కడ ఒక 33,000 ఎకరాలు ఒక ల్యాండ్ పూలింగ్, అది కూడా ఈవేళ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ పార్టీ. మీరు ఒక్క మాట అన్నారు, మీరేమనుకోవద్దు అడ్డుపడుతుందని. ఎక్కడ అడ్డం పడకుండా 33,000 ఎకరాలు పూల్ చేసి వీళ్ళు ఎక్కడ అడ్డం పడ్డారు? కొంతమంది ఏంటంటే అపోహలు సృష్టించి ఇప్పుడు రైతాంగంలో ఏంటంటే ఈవేళ అక్కడ రైతులు ఏంటంటే వాళ్ళు రెచ్చగొట్టేటువంటి విధానం ఏంటి, ఇక్కడ ల్యాండ్స్ ఏంటంటే కొంత కాస్ట్ పెరిగింది. గతంలో అయితే అక్కడ 10 లక్షలు 15 లక్షలు ఉండేటువంటిది ఈవేళ రాజధాని రావడంతో అది 70 లక్షలు, 1,50,00,000, 2 కోట్ల దాకా పోయింది. అది దాన్ని ఏంటంటే కొద్దిగా సావకాశంగా తీసుకుని వీళ్ళు వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ రైతుల్ని అపోహలు సృష్టించి వాళ్ళ ద్వారా కోర్టులకు పంపించి రిట్లు వేయించి రాజధాని నిర్మాణానికి ఒక పక్కనే పరోక్షంగా కోర్టులు వెళ్ళకూడదా? కోర్టులు వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే కొంచెం ఇక్కడ ఒక ప్రజా రాజధాని నిర్మాణం చేసేటువంటి విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత ఉంది. ఇవాళ ఒక రాజధాని లేనటువంటి పరిస్థితులు శాసనసభ్యులుగా గెలిచాం, ఇవాళ మాకు ఆఫీసులు లేవు, ఒక సిబ్బంది లేదు, ఒక కార్యాలయం అంటే ఐ మీన్ మన సిబ్బంది అంటే మా సిబ్బంది అని కాదు, ఒక సెక్రటేరియట్ భవనం కానివ్వండి, ఒక ఇది కానీ. ఇప్పుడు మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక అద్దె భవనాల్లో ఉన్నటువంటి పరిస్థితిలోనే ఉన్నాం తప్ప మా సొంతం అనేటువంటి పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దానికి ఒక కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కానీ సహకరించవలసిన. రాక్షసులు అని ఎట్లా అంటారు? రాష్ట్ర విభజనకి ప్రధాన కారకులైనట్టు కాంగ్రెస్ పార్టీ మీద మరింత బాధ్యత ఉంది రాజధాని నిర్మాణ విషయంలో. ఆ బాధ్యత వ్యవహరించకుండా వీళ్ళ బాధ్యతలను మరిసిపోయి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రాక్షసులు అన్న పదం మీకు కూడా అంత ఇష్టం ఉన్నట్లేదు. మీరు అలా కాదు సార్, రాక్షసులా కాదా అన్నదే నాకు కావాలి. రాక్షసులు అయితే ఎట్లా అడ్డం పడ్డారు అనేది. బుల్లెట్లు అంటే ఏమిటి? బుల్లెట్లు ఎవరి మీద మాట్లాడినా బుల్లెట్ లాగా దూసుకెళ్ళడం అంటే ఏమిటి? ఈవేళ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆయన సొంత అభిప్రాయం కాదు, ప్రజల్లో ఉంది అది. ఎందుకంటే ఈవేళ అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని రోడ్లను పడేశారు. ఈవేళ చంద్రబాబు నాయుడు కష్టపడి ఈవేళ 10 నెలల్లో ఎండనక రోడ్ల మీద తిరుగుతూ కష్టపడి ఆయన పనిచేస్తూ ఉంటే ఆయనకి ఈవేళ అడ్డుతోలుతున్నారు అనేటువంటి భావన అయితే ఈవేళ ప్రజల్లో ఉంది. ఈవేళ నిజంగా ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోవచ్చు కదా, గవర్నమెంట్ తీసుకుంటే చాలా ఈజీగా అంటే ఎక్కువ ఉండేది, మొత్తం భూమిని అంతా గవర్నమెంట్ ఉపయోగించుకునేది. ఈవేళ కొత్తగా ల్యాండ్ పూలింగ్ తీసుకుని రైతులకి భాగస్వామ్యం కల్పించడం ద్వారా మీరు 30,000 ఎకరాలు అని చెప్తున్నారు, కానీ నిజంగా అందులో 50% పోయేదంతా కూడా దాని గురించి అంటలా. అంటే నిజంగా 30,000 ఎకరాలు సమకూర్చుకున్నారంటే వీళ్ళు రాక్షసులా ఎక్కడ అడ్డం పడ్డారు? రాక్షసులే. ఎందుకంటే 30,000 ఎకరాలు
30,000 ఎకరాలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకని 1,000 ఎకరాలు అని చెప్పేసి. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే 5,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. నా ప్రశ్న డైరెక్ట్ మళ్ళీ ఒకసారి అడుగుతా, మీరు కట్టింది ఎక్కడ, వాళ్ళు అడ్డుపడింది ఎక్కడ, మీరు బుల్లెట్ ఒక్క రోజులో ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉందండి రాజధాని, ఇప్పుడు 10 సంవత్సరాలు అడ్డుపడ్డారంటున్నారు కదా, ఏ రకంగా చెప్పేసి అక్కడ ఇప్పుడు మన ల్యాండ్ పూలింగ్ దగ్గర అక్కడ రోడ్స్, ఇప్పుడు రహదారులు కావాలి, డ్రైనేజ్ సిస్టమ్ కావాలి, ఆసుపత్రులు కావాలి, ఇవన్నీ మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కావాలంటే ముందు పేపర్ మీద మనం వర్క్ చేసుకోవాలి. పేపర్ మీద వర్క్ చేసుకోకుండా గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసుకోకుండా ఒకేసారి పేపర్ వర్క్ కూడా అడ్డం తగులుతున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు మన ఇక్కడ 1000 ఎకరాలు ఉంది, అక్కడ మనం ఒక ఏరియా సిస్టమ్ ఫాలోఅప్ చేసుకున్న ఒక రోడ్డుది, అక్కడ ఒక 2 ఎకరాలు అడ్డు తగులితే అది అడ్డే కదా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ రైట్ కెనాల్ ఉంది, ఎందుకు ఆగిపోయిందంటే రైట్ కెనాల్ 10% మంది రైతులు ఈవేళ నిజంగా వాళ్ళకి పాదాబంధనం చేయాలంటే రైతులకి భూములు ఇవ్వని వాళ్ళంటే అది కూడా వాళ్ళ తప్పేం కాదు. ఎందుకంటే కొంత రేట్లు పెరుగుతున్నాయి కదా, అంటే రేట్లు పెరుగుతున్నాయి కదా అంటే వాళ్ళు కూడా కొంత ఉంటుంది. ఎందుకంటే 15 లక్షలది ఒకటి నా భూమి నేను ఉంచుకుంటే లేకపోతే భవిష్యత్తులో 3 కోట్లకు అమ్ముకోవచ్చు కదా అనేటువంటి దాన్ని వీళ్ళు క్రియేట్ చేసేటువంటి విధానంలో వాళ్ళకి అటువంటి అపోహలు కానీ ఇంకా ఎక్కువ వస్తుంది అనేటువంటి ఆదాయం. రాక్షసులు ఉన్నారు మీ పక్కన ఉన్న ఆయన కూడా రాక్షసుడేనా? ఒక్క నిమిషం, ఉండవల్లి నుంచి కుమార్ గారు లైన్లో ఉన్నారు. కుమార్ గారు నమస్కారం, చెప్పండి. రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లో అడ్డుపడుతున్నారట, అమరావతి గురించి ప్రశ్నిస్తే బుల్లెట్లా పనిచేయండి అంటున్నారు టీడీపీ కార్యకర్తల్ని, మీరేమంటారు? నాది ఉండవల్లి సెంటర్ సార్, స్ట్రాంగ్ అపోజ్ చేస్తున్నాం సార్ దాన్ని. ఆయన 15 లక్షలు అన్నాడు, అది ఓన్లీ తుళ్ళూరు మండలంలో. మాది ఉండవల్లి విజయవాడకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా ల్యాండ్ వాల్యూ చెప్తే మీరు దర్చుకుంటారు సార్. 16 కోట్లు పలుకుతుంది ఎకరం. రాజధాని రావటం వల్లే కదా. రాజధాని రావటం వల్ల అంటే మాది రాజధాని వల్ల మాకు ఎఫెక్ట్ ఏం లేదు సార్. చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఫుల్లీ ఫ్లెడ్జ్ డెవలప్మెంట్. అండ్ మోర్ ఓవర్ విజయవాడకి 2 కిలోమీటర్స్ దూరం ఉండటం వల్ల విజయవాడలో స్థలాలు లేకపోవడం వల్ల ఇది డిమాండ్ పెరిగింది. ఇక్కడ అపార్ట్మెంట్లు ఎందుకు కడతారు సార్? ఇప్పుడు ప్రైస్ పెరగాలంటే ఇక్కడ ఏదో డిమాండ్ పెరగాలి. డిమాండ్ పెరిగి వీ కెనాట్ ఇంక్రీజ్ ద సప్లై ఆఫ్ ల్యాండ్. సప్లై ఆఫ్ ల్యాండ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. అండ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ప్రైస్ ద డిమాండ్ షుడ్ ఇంక్రీజ్. డిమాండ్ పెరిగింది కాబట్టి మాకు ఇక్కడ పొలాలు పెరిగినాయి సార్. అది వీళ్ళు వచ్చి మాకు చేసి నేను లేదు. అందుకే సార్ మేము కోర్టుకి వెళ్తుంది. తుళ్ళూరు వాళ్ళు వెళ్లకుండా ఉండడానికి కారణం ఏంటంటే ప్రైస్ పెరిగింది, వాళ్ళు వెళ్ళలేదు. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా సార్, ఒక ఆయన శ్రీమన్నారాయణ ఎవరో మొన్న గిరివెన్సల్కి కేసు వేశారు సార్. ఆయన అంటాడు ఆయన విజయవాడ అయినా సార్, ఆయన మా ఊరికి ఎవరికి సంబంధం లేదు. ఆయన మరి ఎన్ని కేసు వేసాడు అంతా చేశాడు. ఆయన అంటాడు మాకు అసలు ఏ పర్మిషన్ తీసుకోలేదు, ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్, ఇరిగేషన్ ఎన్ని పర్మిషన్ తీసుకోకుండా కట్టేశాడు, అంతా 1 మైన్ సోలా జరుగుతుంది అన్నాడు సార్. ఇంకా 1 మోర్ పాయింట్ నేను చెప్పాలనుకుంది సార్, మా కాన్స్టిట్యూషన్ లో ప్రొవైడ్ చేస్తుంది సార్ కోర్టుకి వెళ్ళాలని. మమ్మల్ని బుల్లెట్లు కాదు కదా, మేము కిరసనాయలు పోసుకుంటూ వచ్చి అంటే మనం సార్ కాదండి కార్యకర్తల్ని. నేను పాయింట్ చెప్తున్నాను, నేను తెలుగుదేశం కార్యకర్తనే. బుల్లెట్లు అనడాన్ని నాకే కొంచెం ఇదేంటి సార్ ఇట్లా అన్నారు అని నాకే అనిపించింది. మీరు దయచేసి అట్లాంటి పదాలు మీరు కూడా వాడకుండా ఉంటేనే బెటర్. మరి ఇంకో రాక్షసు పార్టీకి సంబంధించిన రంగారెడ్డి గారు చెప్పండి, మీరు ఏ రకంగా రాక్షసులు అవుతారు, ఎట్లా బుల్లెట్లు రాబోతున్నాయి, జాగ్రత్త టీడీపీ బుల్లెట్లు వస్తాయి. ఇప్పుడు మా మిత్రుడు తెలంగాణ ఏదో మా ఇచ్చిండ్రు అన్న వాదన ఒకటి లేపాడు. అసలు వారు తెలుగుదేశం వారి నాయకులకు ఏమన్నా అది ఉందా? కౌన్సిల్లో రోషయ్య గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పెడతారా నన్ను పెట్టమంటారా అసెంబ్లీలో అన్నది చంద్రబాబు నాయుడు ఇంకోట అద్రగణంగా ఇచ్చిండ్రు, అన్యాయం ఇచ్చి ఆ భావన వల్ల మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు వినండి, మీరు మీకోసం మాట్లాడలేదు. అక్కడ నా కాంగ్రెస్ అక్కడ తెలుగు మిత్రులు ఒక నిమిషం వినండి, ఒక నిమిషం మీరు మాట్లాడేటప్పుడు పద్ధతి కాదు మీది, పద్ధతి కాదు మీది. మీరు మాట్లాడండి, న్యాయం మాట్లాడతారు, మీరు చెప్తే కూడా మాట్లాడాలి. అయితే ఆ విధంగా మనం మాట్లాడి అందరం ఏదో రూపంగా దానికి కొంతమంది ఇక్కడ ప్రాంతం వాళ్ళకు కూడా ఇష్టం లేకపోయినప్పటికి కూడా అక్కడ ప్రాంతంలో కొంతమందికి ఇష్టం లేకపోయినా మనం విడిపోయినాం. మీరు ఇదే ఛానల్లో మీ ముందే
మా కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య నాయకుడు మాట్లాడితే నేను విమర్శించాను. స్పెషల్ స్టేటస్ కావాల్సిందే, దానికి ఆమరణ నిరాదీక్ష నేను చేస్తా అని చెప్పాను. కాంగ్రెస్ వాస్తవం. ఏపీ ప్రజలు మిమ్మల్ని అభినందించాలి. అయితే అట్లా ఆ భావన ధోరణిలు ఉండాలి. ఇంకా మనము అన్యాయంగా చేసిండ్రు, అన్యాయం చేసింది మీ నాయకుడు, ఇట్లే ఇవి కావాలి, ఇవైతే నేను ఒప్పుకుంటానని ఉండే, ఈ కండిషన్స్ పెట్టనుండే. ఏ కండిషన్స్ పెట్టలే, ఇక్కడేమో ఓట్లు దొరుకుతాయని ఉన్నాయని మాట్లాడి అది ఎట్లా రాదు కదా అని నువ్వు ఆ విధంగా మాట్లాడు. సరే, అది జరిగింది. నిజమే, రాక్షసులు ఎట్లుంటారంటే, అసలు రాక్షసి స్వభావం గలవాడు ఏంటంటే ఎదుటి వారిని అన్యాయంగా గుంజుకునేటోడు రాక్షసుడు. గుంజుకునేటోళ్ళకి అన్యాయం జరుగుతున్నటోడు ఎట్లా రాక్షసుడు? వాడు రాముడు అవుతాడు కదా. మీరు చెప్పిన ఫిలాసఫీ ప్రకారం ఏ విధంగా చూసినా రాక్షసుల ప్రభుత్వం మీదే. ఏ రాక్షసుడు అంటే ఎట్లుంటాడంటే, ప్రజలు తిరగబడితే ఆయన గుర్రాలతో దొక్కిస్తే బైసూరుబాకుల బుల్లెట్లు కాలుస్తే చనిపోయి. ఆ కథ కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్పా నేను, కావు కథ కాదు. అంటే ఇవాళ బుల్లెట్స్ అనే శబ్దం వచ్చింది కాబట్టి చెప్పా, లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లెట్ జరిగింది కదా అని చెప్తున్నా నేను. రాక్షసుల స్వాభావిక గుణము బుల్లెట్ లాంటిది ఎందుకు వస్తుంది? ప్రజల పక్షాన ఏదన్నా వాళ్ళకు నిరసన చెప్పాలనుకుంటే బుల్లెట్లు కాల్చాలన్న స్వభావం వస్తుంది. ఇక్కడ కాల్చారు కాబట్టి అక్కడ రైతులను కూడా కాల్చే ఉద్దేశం ఉందా మీకు? అట్లా కాల్చాలన్న భావన వస్తుందా మీకు? అది నేను చెప్పాల్సింది. కానీ వారు అప్పుడు చేసిన అవసరం లేదు. మీరు అడ్డం పడుతున్నారా లేదా అన్నది ఒక పాయింట్. ఎప్పుడైనా ఏ రైతులకైనా ఎక్కడ జరిగిన ప్రపంచంలో ఆ రైతులను ఆదుకోవాలి. ఎందుకోసం అంటే, ఒక ఉద్యోగం చేయడానికి వానికి ఒక ఆర్గనైజ్ సెక్టర్ ఉంటుంది, ఒక వ్యాపారం చేయడానికి వానికి ఒక సంఘం ఉంటుంది. అన్ని జనాభా ప్రజల బరువంతా మూసేటోడు రైతు. వాడిని తొక్కడానికి చూసేటి వాడిని మళ్ళీ పొద్దున్న లేచి మాట్లాడేది రైతు సంక్షోభం. ఏ సంక్షోభం? వారి పక్షాన తప్పకుండా అన్ని పార్టీలు రావాలా. ఆ రాక్షసులు అన్నవాడు ఇంకా 100 సార్లు అన్నా వారి కోసం పోరాడాలి. వారికి ఒక ₹1 కోటి ధర పెరిగితేనే మనకేదో బాధ అవుతున్నది. మరి వారి తరతరాల నుంచి పండించి ఏదో వచ్చిందాన్ని నువ్వు చేసేది ఏందా పాలసీ? రోడ్స్, డ్రైనేజెస్ ఇట్లా ఉండాలని చెప్పండి. దానికి అయితేనే పర్మిషన్ ఇస్తాం. అంటే రైతుకు బిల్డింగులు కట్టరాదా? ఆ సింగపూర్కే కట్టొస్తుందా? రైతు పిల్లలకు బంగ్లాలు కట్టరాదా? నీ డ్రైనేజీలు కట్టరాదా? నువ్వు టెక్నాలజీ తయారు చేయి. నువ్వు ఆ విధంగా మాట్లాడకుండా దాన్ని పుల్లు చేసి మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. మీ బాబు గారికే మాట్లాడొస్తుంది అనుకుంటే, మాకు మాట్లాడరాదు అనుకుంటే మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. అది పద్ధతి కాదు. మీరు పద్ధతి కాదు. మీరు రాక్షసులు, రైతులను పిడుగుతున్న రాక్షసులు, రైతులను కాల్చుకునే రాక్షసులు. మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు మాట్లాడతారు ఎట్లా? ఇంకా రైతులకు మీరు ద్వేషాలు పెంచుతున్నారు. రైతులలో కూడా ద్వేషాలు పెంచుతున్నారు ప్రాంతాలుగా. గుంటూరు జిల్లా వారు మావారు ఎట్లా అవుతారు? మీ వారు గుంటూరు జిల్లా నుంచి రామకృష్ణ గారు లైన్ లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. నమస్కారం చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు సార్. ఆయనకి నేను ఒక 4 నీతి సూక్తావళి, ఆయన చెప్పిన నీతి సూక్తావళి 4 చెప్తాను వినండి సార్. అప్పుడు ఆయన రాష్ట్రపతి జరిగేటప్పుడు అందరినీ పరిగణలో తీసుకోవాలి, అందరూ ఆలోచన తీసుకోవాలి అని చెప్పారు సోనియా గాంధీ రాష్ట్రపతి జరిగేటప్పుడు. 13 జిల్లాలకి నువ్వు ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు ఇంత రాజధాని కడుతూ ఒక్కళ్ళ అభిప్రాయం తీసుకోకుండా నువ్వు ఏకపక్షంగా పోతున్నావు. ఆ దేశానికి అధిపతి ఇంకా నలుగురిని పిలిచి ఇంకా ఏదో ఒక సంప్రదింపులు జరిపి ఒక రకంగా చేసింది. రెండో పాయింట్ సార్, హైదరాబాద్ డెవలప్ అంటాడు సార్. ఇదే టైంలో బెంగళూరు డెవలప్ అయింది, చెన్నై డెవలప్ అయింది, పూణే డెవలప్ అయింది, గుర్గాన్ డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు చెప్పే విధంగా చెప్పే ఎస్ఎం కృష్ణ బెంగళూరులో ఉంటాడు. ఆయన సార్ రోజు చెప్పాలి సార్. ఎస్ఎం కృష్ణ అయితే చంద్రబాబు నాయుడు లాగా ఏ పని రోజు ఎస్ఎం కృష్ణ ఓకే. మీరు వ్యక్తిగతంగా మీరు ఆ పదాలు ఏకవచనం వాడుతున్నారు. గారు అని అంటేనే మీరు కంటిన్యూ చేస్తారు, లేదంటే వద్దు. రైట్. మాధవరావు గారు మరొకరి లైన్ లో ఉన్నారు. మాధవరావు గారు. నమస్కారం. ఎవరైనా సరే పద్ధతిగా గౌరవంగా మాట్లాడండి. ఎంత క్రిటికల్ మాట మాట్లాడిన అభ్యంతరం లేదు.
అసభ్యంగా ఉండకూడదు, పొరపాటు కూడా మనం నాయకుల్ని గౌరవిస్తూనే మనం విమర్శించవచ్చు. ఓకే రైట్. సార్ తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అద్దాల్లో చూసుకొని మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు అద్దాల్లో చూసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళే కనపడుతున్నారు. వీళ్ళే రాక్షసుల్లాగా అనిపిస్తుంది వాళ్ళకి, రాక్షసుల్లాగా దియాల్లాగా బొత్తల్లాగా. నెక్స్ట్ సార్ ఇప్పుడు 1995 నుంచి 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలం తీసుకుంటే కొన్ని వేల పరిశ్రమలు మూతపడినాయి సార్. రైతులు ఆత్మహత్యలు వేల సంఖ్యలో జరిగింది సార్. కాదు సార్ విందాం జస్ట్ అయితే నిజాం షుగర్స్ లాంటిది కానీ కృష్ణా జిల్లాలో ఉన్న హనుమాన్ షుగర్స్ లాంటివి కానీ కొన్ని వందల ఫ్యాక్టరీలు కట్టగోలుగా అమ్మారు. అయినా కూడా ఇప్పుడు ఎన్నుకున్నారు కదా, ఎన్నుకున్న తర్వాత మీరు గెలిచారు కదా, వారు గెలిచారు. వారు ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నాను అంటున్నారు. కాదు వారు ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నాను అంటున్నారు. ఆ యజ్ఞాన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అన్నదే పాయింట్. నేను కూడా ఓటేసాను ఆయనకి. ఆయన్ని గుడ్డి కంటే మెల్లం ఏమనుకుని గెలిపించాం, అంతేగానే వేరే ఏం కాదు. అప్పుడు కంటిన్యూ చేసే విధంగా ఉందా? మాధవరావు, మేము ఎక్కడ కూడా అద్దాల్లో చూసుకోవట్లా, నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ ముఖ్యమంత్రి లేనటువంటి విధంగా ప్రజల్లోనే ఉంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు, ప్రతిరోజు కూడా ప్రజల్లోనే ఉన్నారు, జిల్లాల్లో తిరుగుతూ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు తానే రాక్షసుడిగా సంబోధించుకున్నారు కాబట్టి వారికి అవకాశం. చెప్పండి, టీడీపీ కార్యకర్తలు బుల్లెట్ లాగా వస్తారు, జాగ్రత్త. మంచిదే దానికి, ఎందుకంటే ఇంతకు ముందు కూడా అనుభవించాం కాబట్టి ఇప్పుడు కూడా అనుభవించే పద్ధతి ఉంటుంది. రామానాయుడు గారు దయచేసి ఏంటంటే ఆయన అందరు పూర్తి చేసిన తర్వాత అర్థమవుతుంది, మధ్యలో ఎత్తుకుని అంటే మొట్టమొదటిలో ఆయన ఏం చెప్పారనంటే కట్టుబట్టలతో బయటకు గెంటారు సార్ అనిపిస్తుంది. అసలు కట్టుబట్టలతో గెంటేయడానికి కారణం ఎవరు, లెటర్ ఇచ్చింది ఎవరు? అలాగే రంగారెడ్డి అని చెప్పినట్టుగా అసెంబ్లీలో మీరు పెడతారా, నన్ను పెట్టమంటారా అని అడిగింది ఎవరు? అలాగే సమన్వయం ఊరికి ఒక మాటతో వెళ్ళబుచ్చారు, కానీ ఆ సమన్వయం ఏమిటో మనం ఇంతవరకు కూడా చెప్పే పరిస్థితి కనబడడం లేదు. సో అందువల్ల ఇక ఆ పదాలు మానేసి, రెండవది కూడా ఏంటంటే ఇక్కడికి తెలంగాణలోకి వచ్చినప్పుడేమో నేను లెటర్ వేయబట్టే తెలంగాణ అట్లా కాదు. రాక్షసులు అని అనడానికి ఎవరు రాక్షసులు అనేది చెప్పేదానికి 1-2 విషయాలు చెప్తా ఉన్నాను. సో అలాంటి పనులు చేసిన వాళ్ళు రాక్షసులా, లేకపోతే యజ్ఞం చేసేటప్పుడు మేము గుంజుకుంటుంటే రాక్షసులు? అది కాదు కదా. మాట్లాడతాం. రెండో విషయం, మీరు చేసినటువంటి 33,000 ఎకరాలు తీసుకున్నారు, ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? ఇప్పటికీ రైతులు ఇచ్చింది 14,800 ఎకరాలని మీరే చెప్తా ఉన్నారు, ఒప్పందాలన్నీ జరిగినాయని. మిగతా ఇంకా 19,000 జరగలేదని అంటున్నారు. ఎవరైనా బాధతో వాళ్ళ బాధ నివృత్తి కోసం కోర్టుకు వెళ్తే ఎవరు పొమ్మంటే పోతారు? వాళ్ళకి ఏదో బాధ ఉంది, నడిపిస్తున్నారనేది వాళ్ళ అనుమానం. అలాగే అలాగే ఇంతకు ముందు వారు చేసినటువంటి అన్నీ కూడా అలాంటివేనా? వారు కూడా అలాగే ప్రోత్సహించి కోర్టులకు వెళ్ళమని చెప్పారా అనేది సూటిగా వాళ్ళకి ఎదురే వస్తుంది. ఇంతకుముందు చేసిన అన్ని కూడా. అలాగే రెండోది, మీకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా ఉంది. ప్రత్యేక హోదా మరి ఎవరైనా రాక్షసులు అడ్డుకుంటున్నారా? అలాగే పరిశ్రమలకు రాయితీలు రావాలి సెంట్రల్ గవర్నమెంట్ని, ఎవరైనా అడ్డుకుంటున్నామా? అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మిగతా రావాల్సిన అన్నిటి కూడా రావాల్సిన ఎవరైనా అడ్డుకుంటున్నారా? ఎందుకు రావట్లేదు? ఏ రాక్షసులు అడ్డుకుంటున్నారు? అవి కూడా చెప్పాలి. మరి చెప్పేటప్పుడు ఆ రాక్షసులు ఇవన్నీ అడ్డుకుంటున్నారు అని చెప్తే బాగుంటుంది. మీలో మీరు చేసుకోలేక, చెయ్యలేక, ఒప్పుకోలేక, అంటే ఇదేదో ఆలస్యం చేసి రాజధాని చేయలేకపోయారు అనిపించాలని అదే చెప్తున్నారు వారి అనుమానం. ఇప్పుడు కేంద్రం ఆల్రెడీ 1,500 కోట్లు ఇచ్చిందండి రాజధానికి. వెంకయ్య నాయుడు గారు ఆయన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నుంచి 1,000 కోట్లు ఇచ్చారు, 2,500 కోట్లు ఇచ్చారు. ఎవరు అడ్డుకున్నారు ఈ సంవత్సరం? మీరంతా ఇప్పుడు కూడా పైగా ఏమంటున్నారు మీరు? జూన్ ఏదో భూమి పూజ చేస్తాము, అసలు శంకుస్థాపన దసరాకి చేస్తామని. ఎవరు అడ్డుకుంటే మీరు ఆపుతున్నారు? పైగా ఇక్కడ ఏమీ లేదని అంటున్నారు. 10 సంవత్సరాలు ఇక్కడ ఉమ్మడి రాజధానిగా ఉంచుతా ఉంటున్నారు. ఉమ్మడి రాజధానిగా ఉంచుతా ఉన్నప్పుడు ఏమీ లేదు కట్టుబట్టలు అని మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? ఇక్కడ మనకి అసెంబ్లీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, అన్ని విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఉండి కూడా మీరెందుకు ప్రయత్నం చేస్తున్నారనంటే, అంటే మీకు ఇక్కడ ఎవరు ప్లాన్ గీసేవాళ్ళు లేరా?
ఆ ప్లాన్ గీసింది ఎవరు చెప్పారు చివరికి? వాళ్ళు చెప్పింది మనం అందరం కూడా టీవీలో చెప్పేదే చెప్పారు, జోన్లుగా విభజించారు. రైట్, అంతకంటే ఏం చెప్పలేదు. ఆ జోన్లుగా విభజించి మీరు అసలు ల్యాండ్ తీసుకోకుండా మీకు కావాల్సిన 1000 ఎకరాలు 2 ఎకరాలు రాజధానికి తీసుకుని మిగతా కనుక జోన్లుగా విభజించినట్లయితే ఎవరికి వాళ్ళు చేసే వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ప్లాన్ చేయాలని అందుకే చెప్తాను. అలాగే స్విచ్ ఛాలెంజ్ అని మొదలు పెట్టారు మీరు. స్విచ్ ఛాలెంజ్ ఎన్నోసార్లు విమర్శలకు ఇవన్నీ రాక్షసులు అంటున్నారు. స్విచ్ ఛాలెంజ్ ఎవరిని చేస్తున్నారు? రాజధాని నిర్మాణం రైట్. అందరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని విమర్శిస్తున్నారు? మమ్మల్ని ఎవరిని సంప్రదించలేదు, మమ్మల్ని ఎవరిని అడగలేదు అంటున్నారు. మిమ్మల్ని పిలిచారు కూడా, పిలిచినా కానీ అడగట్లేదు. మరి రాజధాని విషయంలో మీరు ఏ ప్రతిపక్షాలు అడిగారు? ఎవరిని అడిగారు? సింగపూర్ జపాన్ వెళ్ళారు కానీ మిగతా విషయాలు ఎక్కడన్నా ఎవరినైనా సంప్రదించారా? కరెక్ట్. అలాగే బుల్లెట్లు అంటున్నారు. ఎస్, మీ నాయకులే బుల్లెట్లు. మీరే ఇప్పుడు చూస్తున్నారు, పేపర్లు వస్తున్నాయి, బాబుకే బాబులని మన గుంటూరు సాక్షిలో వచ్చింది కూడా. ఏంటంటే బుల్లెట్ లాగా అన్ని ఆక్రమించుకొని చేసేస్తున్నారండి, మైనింగ్ మాఫియా దగ్గర నుంచి. అలాగే ప్రథమంగా చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆ పదజాలం వాడడం అనేది అది ఆక్షేపించదగిన విషయం, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మైండ్ దొబ్బేసినట్లు. అంటే నేను అనేది అదే పాయింట్కి వస్తాను. ఎట్లా అంటే రాక్షసులు అంటున్నావు, బుల్లెట్లు అంటున్నావు, బుల్లెట్ లెక్క దూసుకెళ్ళమంటున్నావు. అంతకన్నా ముందేందంటే ఏదో కట్టుబట్టలతో మమ్మల్ని పంపించేసారు ఎమ్మెల్యే గారు అంటున్నారు. మీరు వచ్చింది ఎట్లా అండి? ఇక్కడికి వచ్చింది ఎట్లా? రెండో విషయం, అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేనాడు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడింది ఏంది? అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ కట్టుబట్టలు ఉండవు, అసలు కరెంట్ ఉండదు, అసలు మేము లేకుంటే అసలు పరిపాలనే జరగదు, అసలు బడ్జెట్ లోటు ఉంటుంది. ఇవన్నీ ప్రసంగించిన వాళ్ళు ఈ రోజు మీకు ఏం రైట్ ఉన్నదని ఆ విధంగా మాట్లాడుతున్నారు. మీ దగ్గర మేము ఈ రోజు సంపదను కూడా మేమే సృష్టించినాము. హైదరాబాద్ లేకునేది, హైదరాబాద్ను చంద్రబాబు నాయుడే తెచ్చిండ్రు. వీళ్ళందరూ వచ్చినాకనే సమైక్య రాష్ట్రం లోపలనే హైదరాబాద్ను స్థాపించారు. స్థాపించేసి హైదరాబాద్లో అన్ని సంపదలు పెట్టినాం. ఏదో తండ్రి కొడుకుకు చెప్పినట్లు నేను అన్ని తెచ్చిపెట్టినా, చాలా చేసినా, జాగ్రత్త. మళ్ళీ 2019 నాడు అంటే ఆయన్నే వస్తాడంట తెలంగాణ రాష్ట్రంకు. సిగ్గుండాలి అసలు. నిజంగా చెప్పాలంటే మా నాయకులు కూడా అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కానీ ఎర్రవల్లి దయాకర్ రావు గారు కానీ రాష్ట్రంలో ఉన్నామండి. మనం ఈరోజు మనం బిదర్ వెళ్ళేసేసి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అంటే కూడా మనం ఊరుకుంటుంటా. అదేవిధంగా అందరూ అక్కడ సమైక్య రాష్ట్రం అంటే ఇవాళ రాష్ట్రం సపరేట్ అయిపోయింది. రాష్ట్రం సపరేట్ అయిపోయినాక ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు, తెలంగాణకు చెందిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మానాడ్ల అందులో లేచేసి మీరు రాష్ట్రం గురించి, రాష్ట్రం విలువల గురించి మీరు తాకట్టు పెట్టే తీరుగా ఆడ ఏదో ఆయన మోచేతి నీళ్ళు తాగకుండా మాట్లాడే తీరుగా మాట్లాడుతుంటే వీళ్ళకు కూడా ప్రజలు ఏమనుకుంటారు? మీరు నువ్వేమన్నా మాట్లాడేది ఉంటే కేసీఆర్ గారి గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడేది ఉంటే ఆంధ్ర పాలకులే. నిన్న లక్ష్మీపార్వతి మేడం చాలా క్లియర్గా చెప్తున్నది. నేను నిన్న మొన్న ఒక టీవీలో చూసిన, తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తున్నది అభివృద్ధిలో అని చెప్పేసి ఆంధ్ర నాయకులే అంటున్నారు. అంటే ఆవిడ కోపం ఆంధ్ర నాయకులే అంటున్నారు. అంటే ఆ విధంగా అంటుంటే మా తెలంగాణ నాయకులకు కొంచెమన్నా ఇది ఉండాలి కదండి. వాళ్ళు కూడా పరిపాలన చేస్తున్నారు, 2 సార్లు 3 సార్లు శాసనసభ్యులుగా అయినరు. ఈ విధంగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థుల కొరకు ఆయన పార్టీని వెళ్ళమంటున్నాడు. పార్టీని వెళ్ళేసి వాళ్ళు కూడా బుల్లెట్ల లెక్క మరి అక్కడ అడ్డుకోండి అంటున్నాడు. అంతకుముందు తెలపాల్సింది ఏంటంటే గతంలో ఏదైతే ఉద్యమం జరుగుతున్న టైంలో ఆ హాస్టల్ను కాల్ చేపిస్తామన్నారు, యూనివర్సిటీ క్యాంపస్ను తీసేపిస్తామన్నారు. మనం చూద్దాం, లెక్కలు తీసుకుందాం. 2800 చిల్లర ఏదైతే ఉస్మానియా ఎకరాలు ఉన్నాయో, భూమి ఉన్నదో దాంట్లో అన్యాక్రాంతం అయ్యి ఈ రోజు 1800కు వచ్చింది. ఈ పాపం చంద్రబాబు నాయుడు కాదా? ఆయన పీరియడ్ లో చాలా క్లియర్ గా లెక్కలు ఉన్నాయండి, లెక్కలు ఉన్నాయి. 1000 ఎకరాల పైన మా టైంలో అసలు మేము 11 ఎకరాలే తీసుకుంటాం. 11 ఎకరాలే తీసుకొని అది పేదోళ్ళకి కట్టిస్తాం అంటున్నాం. పేదోళ్ళకి కట్టిస్తున్నాం అంటే మీరు ఎప్పుడు కూడా చూడండి, ఫ్రమ్ ది బిగినింగ్ చంద్రబాబు నాయుడు తత్వం కూడా మీరు చూడండి. ఎక్కడైతే పేదోడు బాగుపడుతుంటాడో, పేదోడు ఎక్కడెక్కడైతే జరుగుతుంటుందో పేదోళ్ళకి ఇల్లు నిర్మిస్తామంటే అంటున్నాడు. ఇంకో విషయం కూడా, చిన్న విషయం అండి, ఇంకొకటి అండి,
ఈ రోజు కళాకారుల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ టైం ఆయన చాలా క్లియర్ కళాకారుల గురించి మాట్లాడారు. కళాకారుల గురించి వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతున్నది లీడ్ చేయి. అన్యాయం జరిగితే మేమున్నాం. మా ఉద్యమ స్ఫూర్తితోని ఉద్యమ రథసారథి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నువ్వు కళాకారులను చూసినోడవు కావు, అమరవీరులను చూసినోడవు కావు. అమరవీరుల మీద కూడా ఎంత స్పష్టంగా ఉందంటే ఎవరు కారణమైందని అమరవీరులు కావడానికి. ఇంతకుముందు అన్న కూడా చెప్పిండు. చంద్రబాబు నాయుడు ఏదైతే లెటర్ ఇచ్చేసి మళ్ళా లెటర్ వాపస్ తీసుకొని ఏదైతే 2 కన్నులు అన్నాడో, ఏదైతే 2 కన్నులు అన్నాడో, 2 నాలుకలు అన్నాడో, టెంకాయ సూత్రం అన్నాడో, ఇన్ని సూత్రాల ద్వారా మమ్మల్ని మభ్యపెట్టింది కదా. ఏదైతే రాజీనామాల అస్త్రంతో ఆ రోజు ఈ అమరవీరులను అందరినీ కూడా బలి తీసుకోవడానికి చంద్రబాబు కారణం కదా. బలి తీసుకున్నాడు నీవు మాట్లాడే హక్కున్నా ఈ విధంగా జరుగుతున్న దాన్ని గమనించాల్సిన అవసరం. రాజు గారు ఒంగోలు నుంచి లైన్లో ఉన్నారు. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. హలో రాజు గారు నమస్కారం, మాట్లాడండి. రైట్, రామనాయుడు గారు ఇప్పుడు సమాధానం చెప్పండి వీళ్ళందరికీ. వాళ్ళు రాక్షసులు కాదు, మీరే రాక్షసులు అంటున్నారు. బుల్లెట్లు అంటే బుల్లెట్లతో చేస్తారా అని వారు అడుగుతున్నారు. బషీర్బాగ్ బుల్లెట్లు గుర్తు చేస్తున్నారు వారు. ఏమి సమాధానం చెప్పారు? అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే అధికారం కోసం పనిచేసేటువంటి పార్టీ మాత్రం 2019 అధికారంలో చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు 2019 కార్యకర్తలు చెప్తున్నాడు. మానాడు సాక్షిగా నిన్న మేము చాలా క్లియర్ గా 2019లో అధికారం చెప్పడం ద్వారా మరి ఏమిటి అర్థం? నీవు అధికారమే అధికారమే ఆయన మార్గంతో చేసేటువంటి సేవా దృక్పథంతో పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈవేళ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. ఎందుకంటే ఈవేళ వైఎస్ఆర్ పార్టీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన వచ్చింది కూడా కేవలం ముఖ్యమంత్రి పదవిని ఆశించే రాజకీయాల్లోకి వచ్చారు. అంటే అధికారాన్ని ఆశిస్తారు, తప్పు కాదు, అధికారాన్ని ఆశిస్తారు. కానీ దానికి కింద గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. కానీ కేవలం ఒక పదవిని ఆశించి రాజకీయాల్లోకి వచ్చింది. ఆ ఆశయం నెరవేరలేదు కాబట్టి ఆ నిరాశ నిస్పృహలతోటే ఈవేళ వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న రాజకీయాలకి ఇవి నిదర్శనం. ఇందులో ఏంటంటే ఈవేళ వస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఇప్పుడు ఇవాళ రాజధాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అవును, ఎక్కడ అడ్డం పడ్డారన్న దాని మీద ఇంతవరకు స్పష్టత లేదు. సంవత్సరంన్నరకి అంటే మళ్ళీ దసరా తర్వాత కానీ అసలు పనులు మొదలు కాలేదంటారు. అంటే అప్పుడు సంవత్సరంన్నర ఉంది. ఈ సంవత్సరంన్నర కాలం పనులు జరగకపోవడానికి విపక్షాలు ఎట్లా కారణమైనవి? కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వాళ్ళు ఎట్లా బాధ్యత వహించాలి? మీరు లేట్ చేసుకుని ఇప్పుడు ప్రజలని ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా రైతులకు కానీ ప్రజలకు కానీ మంచి జరిగితే మంచి చెప్పాలి, చెడు జరిగితే చెడు చెప్పాలి. కానీ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు స్టూడియోలో మనం వింటున్నాం. మనం ఎంతసేపు కూడా నెగిటివ్ థాట్ లోనే మనం మాట్లాడుతున్నారు. అనుకున్నట్టే వాళ్ళు అనుకోవాలి, మేము అనుకోలేం కాదు. ప్రజలు కనీసం ఈవేళ వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కానీ కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు కూడా రైతులు కొంచెం అయోమయంగా వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, నా మీద విశ్వాసం ఉంచండి, నేను మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నేను చూపిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. బుల్లెట్లతో పని 30,000 ఎకరాలు 30,000 ఎకరాలు వస్తున్నప్పుడు 14,000 ఎకరాలు 15,000 ఎకరాలు ఒప్పందాలు కుదిరినాయి. మిగిలిన ఒప్పందాలు జరిగినటువంటి రైతులను కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటువంటి విధంగా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు కానీ, అదే విధంగా వాళ్ళకి రెండో రకంగా అంటే ఇక కోర్టుల ద్వారా కానీ ఇట్ల ద్వారా కానీ ఏదో వెళ్ళొచ్చు చట్టం చేసేస్తే అలాగా సార్. ఇప్పుడు రైతులకి ఈవేళ ల్యాండ్ పూలింగ్ ద్వారా 1000 గజాలు ఇక్కడ ఇచ్చి 450 గజాలు ఏమో కమర్షియల్ లో ఇచ్చి మామూలుగా మెట్ట ప్రాంతం అయితే సంవత్సరానికి 30,000 రూపాయలు ఇచ్చి అవి చెప్పాలి కదా సార్. అవి చెప్పట్లా 30,000 రూపాయలు ఇచ్చి 50,000 రూపాయలేమో మామూలుగా మంచి భూములకి 50,000 ఇటువంటి ప్యాకేజీలు ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా ఇచ్చి రైతులను భాగస్వాములు చేశారా? ఎప్పుడైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నప్పుడు ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా సరే అలా రైతుల భాగస్వామ్యం ఎక్కడైనా ఉందా? మీరు అంటున్నారు ఒక 2-3 వేల సార్ అంటున్నారు 2-3 ఎకరాలు తీసుకుని మిగతాదంతా కూడా డిజైన్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునేది కూడా అంతే. 30,000 ఎకరాలు
ఎకరాల్లో ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి? మీకు చెప్తున్నాం కదా అక్కడ ఏంటంటే అందులో 15,000 ఎకరాలు 15,000 ఎకరాలు మౌలిక వసతులు పోతున్నాయి. మిగిలిన 15,000 ఎకరాల్లో 9,000 ఎకరాలు 15,000 ఎకరాల్లో మిగిలిన 15,000 ఎకరాల్లో రైతులకు 9,000 ఎకరాలు ఇస్తున్నారు. మిగిలిందల్లో 7,000 ఎకరాలు ప్రభుత్వం. 7,000 ఎకరాల్లో కూడా 2,000 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వ కార్యాలయ నిర్మాణానికి కావాలి. మరి ఏం చేస్తారు? ఉన్నదల్లా ప్రభుత్వానికి ఉన్నదల్లా ఒక 5,000-6,000 ఎకరాలు తప్ప అంత మించినటువంటి భూమి అయితే అక్కడ రాజధానికి ప్రభుత్వం తీసుకు ఇదే తప్పుదోవలో పట్టిస్తున్నారు రైతులు. 30,000 ఎకరాలు ఆ ధోరణినే చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తూ మాట్లాడిన విషయం ఆ ధోరణి ఆయన ఖండిస్తూ మాట్లాడారు. బుల్లెట్ అవసరం ఎందుకు వచ్చిందని అదే విధంగా ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకోవచ్చు కదా అని ఆ రోజు ప్రత్యేక హోదా చట్టంలో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు బిల్లులో పెట్టమని అందరూ డిమాండ్ చేశారు. బిల్లులో పెట్టమని ఆ రోజు బిల్లులో పెట్టిన ప్రత్యేక హోదా ఈ రోజు లేదు కదా. బతిమాలడం పని లేదుగా. భారతీయ జనతా పార్టీ అధికారం కొరకు అని చెప్పి ఎమ్మెల్యే గారు అంటున్నారు. అధికారం కొరకే జగన్ గారు వచ్చారు, ఇంకోరు వచ్చారు అంటున్నారు. అయితే మేమంటున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలకు వచ్చి ఏదైతే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినాక వైస్రాయ్ హోటల్ క్యాంపు నడిపించి అవన్నీ నడిపించింది అంతా అధికారం కొరకు కాదా? అందుకే మేము చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో మొత్తం అధికారం కొరకే మాట్లాడే వ్యక్తి. ఎవరైనా అధికారం కోసం, కానీ మరి అధికారం లేదు ప్రజాసేవ కొరకు వచ్చిన దాంట్లో అర్థం ఉండాలి కదా. ఏదో మాట్లాడితే ఎట్లయితుంది? మధు గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీకు కూడా మాట్లాడండి. అయ్యా సార్, చాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి ఒక సీఎం గారుగా మాట్లాడే పద్ధతిలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనసు సహాయపడుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ రాజధాని కట్టడానికి, రాజధాని నిర్మించడానికి ఎవరికి వ్యతిరేకం కాదు. కాకపోతే రాజధానికి ఎంత కావాలో అంత తీసుకుంటే బాగుంటది. అక్కడ ఉన్న ఎందుకంటే అక్కడ ఎక్కువగా పంట భూములు కాబట్టి అక్కడి నుంచి పండించిన ప్రతి వస్తువును కూడా ఇంకా అనేక మానాట, విశాఖపట్నం ఏదంటే ప్రాంతాల్లో కొంత అవకాశం ఉన్నది ఫుడ్ కోసమైనా అనేక అవసరాలు. ప్లస్ అదొకటండి. తర్వాత రెండోది ఏంటంటే ఇదే విజయనగరం డిస్టిక్ లోని భోగాపురం దగ్గర 5,000 ఎకరాలు హైదరాబాద్ లోనే కట్టవలసిన 5,000 ఎకరాల్లో ఇంకా 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఉండిపోయింది. ఇంకా ఇక్కడ 15 ఎకరాలు ఎయిర్పోర్ట్ తీసుకుని ఏం చేస్తారో అక్కడ రైతులు ఏం చేస్తారో తెలియదు. అలాంటి విషయాలను మరి ప్రతిపక్షాలు లేకపోతే రైతులు వాళ్ళతో కలిసి ధర్నా చేయటం లేకపోతే ఖండించడం ప్రభుత్వాన్ని, అది తప్పుతామని పట్టించడం అనేది చంద్రబాబు నాయుడు మరి మాధవ్ గారు చాలా మంచి వ్యక్తిగా మేము ఎంతవరకు నమ్మి ఓట్లు వేస్తాం. నిజంగా మాది విలేజ్ అండి, వైజాగ్ దగ్గర విలేజ్. మా విలేజ్ అన్ని కూడా 1,500 ఓట్లు ఒక్కటి మిస్ అవ్వకుండా తెలుగుదేశం పార్టీకి వేస్తామండి. ఓకే, రైట్. ఓకే, రాజధాని యజ్ఞానికి కాంగ్రెస్ వైసీపీలు రాక్షసులు అడ్డుపడుతున్నారన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 27% మంది అవునని 73% మంది కాదన్నారు. ఇప్పుడు వచ్చిన